నువ్వు మినిస్టర్ మేనల్లుడివా? రాజేశ్వరి గారి కొడుకువా? అంటే నా గురించి మొత్తం తెలుసుకున్నారా? ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు మీ ఫ్యామిలీ గురించి? నిన్నే అడిగేది. మినిస్టర్ మేనల్లుడిని అని ఎందుకు చెప్పలేదు? అంటే నా చెల్లెల్ని మోసం చేయడానికే కదూ? కాదండి, నేను ప్రవళికను మోసం చేయాలనుకోలేదు. మరి నీ పూర్తి వివరాలు ఎందుకు చెప్పలేదు? ప్రవళికకు డబ్బున్న వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు మోసం చేస్తారని భయం. నన్ను కూడా అలాగే అనుకుంటుందేమో అని కావాలని చెప్పలేదు. మీరు ప్రేమించుకున్నది నిజమే అయితే అర్థమయ్యేలా చెప్పాలే కానీ అసలే చెప్పకపోతే ఎలా? నేను నిజం చెప్తున్నాను. మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. సత్య, హోమ్ మినిస్టర్ గారి కూతురికి విజయ్ బాగా నచ్చాడంట. పెళ్లికి కూడా ఓకే చెప్పేసింది. నువ్వు మాట మీద ఉంటావా? ఉంటాను. హోమ్ మినిస్టర్ గారి మాట అంటే మాటే. ఆయన ఎప్పుడూ మాట మీదే నిలబడతాడు. సరే, మీ పెళ్లి నేను జరిపిస్తాను. పద వెళ్దాం. అక్క ఆగక్క. ఆ విజయ్ మాటలైతే మంచిగానే ఉన్నాయి. మనసు ఎలాంటిదో అది నీకే తెలుసుండాలి. మనసు మాట కంటే బాగుంటుందక్క. చంపేస్తాను. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండానే వాడిని లవ్ చేసేశావు. తీరా వాడు నా ఎనిమే కొడుకని తెలిసింది. ఇప్పుడు ఎలా అప్రోచ్ కావాలి? ఒక పంచే ప్రవళిక. చెప్పక్క, నువ్వేం చెప్తే అదే చేస్తాను. వాణ్ణి మర్చిపో. అక్క, ఏ ప్రాణం తీసుకోమను, ఈజీగా తీసుకుంటాను. విజయ్ని మర్చిపోవడం ప్రాణం తీసుకున్నంత ఈజీ కాదక్క. అయితే మనం ఇప్పుడే విజయ్ వాళ్ళ అమ్మని కలవాలి. ఇప్పుడా? దేనికక్క? కట్నం ఎంత ఇమ్మంటుందో, గోల్డ్ ఎంత పెట్టమంటుందో కనుక్కొని వద్దాం పద. అది కాదక్క, ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు. ఈ టైంలో ఆవిడ్ని కలవడం మంచిదేనంటావా? ఏది మంచో ఏది చెడో నాకు తెలియదంటావా? స్టార్టింగ్లోనే గొడవ పడితే ఎండింగ్లో శుభం పడదక్క. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు బాగుపడవు, బాధలు పడతావు. ఆ రాజేశ్వరి అలాంటిది. ఆ రాజేశ్వరి గారిని చూసి నేను లవ్ చేయలేదక్క. రేపు పెళ్ళైతే నువ్వు ఆవిడ ఇంట్లోనే ఉండేది. రేపటి రోజున విజయ్తో పెళ్లి జరగాలంటే ఇప్పుడు మనలో వచ్చే ఆవేశాన్ని పక్కకి జరపాలక్క. అది నేననేది. మాటలు చెప్పినంత తేలిక కాదు పెళ్లి జరగడం అంటే. నేనంటే అసలు పడని వాళ్ళ ఇంట్లో అబ్బాయిని ప్రేమించావు. నేను ప్రేమించానంతే. అతను నీ శత్రువు కొడుకో మిత్రుడు మేనల్లుడు అని నాకు తెలియదు కదక్కా. నీ మాటల్లో ఇంత మెచ్యూరిటీ వచ్చిందని నేను ఊహించలేదు. సరే, ముందైతే ఆ రాజేశ్వరి గారిని కలుద్దాం పద. తప్పదంటావా? తప్పట్లేదు కదా, పద. సత్య, విజయ్ పెళ్లి ఇప్పటి వరకు ఈ స్టేట్లో ఎవ్వరూ చేయనంత ఘనంగా చేయాలి. తప్పకుండా అన్న. ఇంకో విషయం సత్య, నీకు మా చెల్లెలు రాజేశ్వరికి ఏవో చిన్న చిన్న మనస్పర్ధలున్నాయని నాకు తెలుసు. ఎందుకో తన్ని పట్ల మనస్ఫూర్తిగా ఫ్రీగా ఉండలేకపోతుందని నేను గ్రహించాను. అలాగే నువ్వు కూడా తనతో అలాగే ఉంటున్నావు. అదేం లేదన్నా. మేడం అంటే చాలా రెస్పెక్ట్. కాకపోతే మీ దగ్గర ఉన్నంత ఫ్రీగా ఆవిడ దగ్గర ఉండలేను, అంతే. నాకు నా చెల్లెలెంతో, నువ్వు కూడా అంతే సత్య. ఆ విషయం నాకు తెలుసన్నా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. థ్యాంక్స్ అన్నా. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదనే నా మేనల్లుడికి జరగబోయే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు అన్ని బాధ్యతలు నీకే అప్పచెప్తున్నాను. అన్నా, రాజేశ్వరీదేవి గారికి చిన్న మాట రాకుండా పెళ్లిని ఒక రేంజ్లో నేను జరిపిస్తానన్నా. మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని నిరూపిస్తాను. మీరు అనవసరంగా కంగారు పడకండి.